24వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. నేను నిన్ను బాగు చేసేదను. సహోదరి సహోదరులారా, హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ మరణానికి దగ్గరవుతూ ఉన్నప్పుడు హిజ్కియా ప్రభువునకు ప్రార్థిస్తాడు. యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రభువు హిజ్కియా మొరను ఆలకించి ఈ మాటలు పలుకుతాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసెదను అని హిజ్కియాకు ప్రభువు మరొక 15 సంవత్సరముల ఆయుష్ను ఇస్తాడు. జీవ మరణములు ప్రభువు ఆధీనములో ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారేమో, శారీరకముగా, ఆత్మీయముగా, మానసికముగా ఏ రకంగా మీరు అనారోగ్యంతో ఉన్నా ప్రభువు మిమ్మును బాగు చేయగలడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు అనుకోవచ్చు, నేను ఎంతో మంది వైద్యులను సంప్రదించాను, ఎన్నో మందులను వాడాను, వారి వల్ల కానిది ప్రభువు వల్ల అవుతుందా అని. మనుషులకు అసాధ్యమే, కానీ ప్రభువునకు సమస్తము సాధ్యమే. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభువు అంటూ ఉన్నాడు. ఒకవేళ మన సమస్యకు మన పాపమే కారణమై ఉండొచ్చు. ఆనాడు హిజ్కియా ఎలా ప్రార్థించాడో, ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప పడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమిస్తాడు. పాడైపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలను అద్భుతముగా బాగు చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎటువంటి అనారోగ్య సమస్యనైనా అద్భుతముగా స్వస్థపరచగల గొప్ప దేవుడవు తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు ప్రభువా. ఒకవేళ మా ఈ అనారోగ్యాలకు కారణము మా పాపమే అయ్యుండొచ్చు తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా ప్రభువా. మీ పరిశుద్ధమైన హస్తాలతో మమ్మల్ని ముట్టండి తండ్రి. మీరే మాకు శారీరకముగా, ఆత్మీయముగా, మానసికముగా స్వస్థతను దయచేయండి ప్రభువా. పాడైపోయిన స్థితిలో ఉన్న మా జీవితాలను అద్భుతముగా మీరే బాగు చేసి మా జీవితాలు మిమ్మల్ని మహిమపరిచేవిగా ఉండేలాగున దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.